శ్రీ గురుభ్యో నమ. పారాయణం. పారం అంటే ఒడ్డు లేక దాటడం అని అర్థం. వాటి నుండి పుట్టిందే పారాయణం అనే పదం. ఏదైనా గ్రంథాన్ని ఒకసారి పూర్తిగా చదివే ప్రక్రియను పారాయణం చేయడం అంటారు. ఇది సాధారణమైన అర్థం. అంతరార్థం గ్రహించగలిగితే గ్రంథం చదివిన వారి జీవితం తరిస్తుంది. ఫలితంగా వారు తమ జీవితాల్లో చతుర్విధ పురుషార్థాలలోని అర్ధ కామాలకు బదులు ధర్మ మోక్షాలకే ప్రాధాన్యతని ఇస్తారు. గ్రంథాన్ని మామూలుగా చదివితే అది పఠనం. దానివల్ల విషయం ఒకటే తెలుస్తుంది. మనసులో కోరిక కలిగి అది నెరవేరడానికి చదవడాన్ని పారాయణంగా భావిస్తారు. దానివల్ల ఆ గ్రంథంలోని అంతర్గత విషయాలు తెలుస్తాయి. భక్తి, వైరాగ్య జ్ఞానాలు కలుగుతాయి. వాటితో అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. మొదట ఏదో ఒక కోరికతో పారాయణం మొదలు పెడితే అది పూర్తయ్యేసరికి ఆ గ్రంథంతో పాటు దైవంతో విడదీయలేని మానసిక అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు కోరిక స్థానంలో మానసిక శాంతి చోటు చేసుకుంటుంది. పాడగా పాడగా రాగం వీణుల విందుగా మారుతుంది. అభ్యాసం చేయగా చేయగా వైరాగ్యం అలవాటవుతుంది. పర్యవసానంగా ఐహిక వాంఛల మీద వ్యామోహం తగ్గుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాలైన భగవద్గీత, రామాయణం, భాగవతాల్ని సర్వసాధారణంగా ఎందరో పారాయణం చేస్తూ ఉంటారు. మొత్తం గ్రంథాన్ని లేదా అందులోని భాగాన్ని, ఘట్టాన్ని ఎంచుకుంటారు. భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు, రామాయణంలో సర్గలు, భాగవతంలో ఘట్టాలు రోజుకు ఇన్ని అని నిర్ణయించుకుంటారు. నియమాలకు లోబడి వాటిని నియమిత కాలంలో పూర్తి చేస్తారు. ఒక్కొక్క గ్రంథ పారాయణాన్ని ఒక్కొక్క ఉద్దేశంతో కొనసాగిస్తారు. పారాయణం చేయడంలో ఇతర గ్రంథాలకు, భాగవతానికి తేడా ఉంది. దీన్ని పఠించడం వల్ల ఐహిక అంటే ఈ లోకం, పరలోకం ప్రయోజనాలు నెరవేరుతాయి. ధార్మిక ప్రగతి ఏర్పడుతుంది. నీటిని పీల్చుకున్న ఇసుక తడిగా మారినా పైకి మామూలుగానే కనిపిస్తుంది. పరీక్షించి చూస్తే తడిసిన విషయం తెలుస్తుంది. అలాగే భాగవత పారాయణం పూర్తయ్యేసరికి మనిషి పైకి మామూలుగా ఉన్న అంతరాంతరాల్లో ఆధ్యాత్మిక పరిణితి కలిగిన వాడవుతాడు. ఏవైనా విఘ్నాలు, ఇబ్బందులు ఏర్పడితే గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తారు. అవి పూర్తయ్యేసరికి వారిలో ధైర్యం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయి. అవరోధాలని ఎదుర్కొనే తెలివితేటలతో పాటు లోకజ్ఞానం అలవడుతుంది. అంబరీష, ధ్రువ ఉపాఖ్యానాలు, ప్రహ్లాద చరిత్ర వంటి అనేక ఘట్టాల్ని పలు కోరికలతో పారాయణ చేస్తారు. ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తారు. ఏ ప్రయోజనము ఆశించకుండా భాగవతాన్ని 7 రోజుల్లో పారాయణ చేయాలన్న నియమం ఉంది. దీన్ని భాగవత సప్తాహం అని పిలుస్తారు. పరీక్షిత్తులోని మృత్యుభయం, ఆందోళన పోగొట్టడానికి సుఖమహర్షి భాగవత కథల్ని వారం రోజుల్లో చెప్పి పూర్తి చేస్తాడు. అవి విన్న పరీక్షిత్తు మృత్యువును జయించిన అనుభూతి పొందుతాడు. భయం తొలగి ప్రశాంత చిత్తుడవుతాడు. ఆ కథల్లో మాయమోహాలు నశింపజేసే అంశాలు ఉండడమే అందుకు కారణం. అప్పటి నుండి భాగవతాన్ని చదవడం 7 రోజుల్లో పూర్తి చేయాలన్న నియమం వచ్చిందంటారు. సప్తాహం అనే పదానికి కొందరు మరో అర్థం కూడా చెబుతారు.
ఆదివారం మొదలు శనివారం వరకు వారానికి 7 రోజులు, అన్ని రోజులు ఏనాడు ఆగకుండా జీవితాంతం నిత్య పారాయణ చేస్తూనే ఉండాలంటారు. మాయామోహాలు, ఐహిక వాంఛలు నశిస్తాయన్నదే అందులోని ఆంతర్యం. స్వస్తి, శుభమస్తు.